హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 126. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. ఆయుష్ విప్లవ్ వైపు నవ్వుతూ చూస్తూ చూపు తిప్పగానే ఇప్పుడు తన చూపు విప్లవ్ మోకాళ్ళ మీద పడుతుంది. హ్యామర్ని గాల్లో తిప్పి విప్లవ్ నీస్ మీద బలంగా కొట్టగానే విప్లవ్ ప్రాణం పోతున్నంత కేక పెడతాడు. ఆయుష్ విప్లవ్ మొహం దగ్గరికి వంగి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ష్ ఇంకా అవ్వలేదు అంటూ ఆశీ కావాలా అని కొట్టిన చోటే కొడుతూ, అబార్షన్ చేసి నా బిడ్డని చంపమంటావా? నా బేబీ ఇంకా సరిగ్గా ఊపిరి కూడా పోసుకోకముందే తన ప్రాణం తీయాలని అనుకున్నావు. నా బిడ్డని తాకాలి అని ఆలోచన వచ్చిన నీ కాళ్ళు ఇక ఈ భూమి మీద నడవకూడదు. నువ్వు బ్రతికున్నంత కాలం ఈ నొప్పి నీకు గుర్తుండాలి. నా ఆశీని నా బేబీని నువ్వు కాదు కదా, ఆ దేవుడు కూడా నా నుండి వేరు చేయలేడు. విప్లవ్ ఒక రక్తపు ముద్దలాగా నీళ్ళ మీద పడి ఉన్నాడు. కానీ ఆయుష్ కసి ఇంకా తీరలేదు. ఆయుష్ తన చేతిలో ఉన్న ఒక హెవీ సర్జికల్ రాడ్ని తీసుకొని విప్లవ్ నడుము వైపు చూశాడు. నీ అహంకారం ఎక్కడుందో తెలుసా విప్లవ్? నీ వెన్నుముక్కలో. నువ్వు నిలబడే ధైర్యం నీ నడుము చేస్తుంది కదా, అది ఉంటేనే కదా నువ్వు నా ఆశీని సొంతం చేసుకోవాలి అని కలలు కనేది అంటూ ఆయుష్ ఆ రాడ్ని విప్లవ్ వెన్నుముక్క మీద బలంగా ఒక దెబ్బ వెయ్యగానే కటకటామంటూ ఎముకలు విరిగే శబ్దం థియేటర్ గోడలకి తగిలి ప్రతిధ్వనించింది. ఇకపై ఈ జన్మలో నువ్వు నిలబడలేవు విప్లవ్. పాములాగా నేల మీద పాకుతూ నా ఆశి పాదాల వైపు చూడాలి. అది నీకు నేనిచ్చే మొదటి గిఫ్ట్ అంటూ విప్లవ్ స్పృహ తప్పుతూ ఉంటే ఆయుష్ తన తల మీద నీళ్లు చల్లి మరి కళ్ళు తెరిపించాక, చావకు విప్లవ్, చావు ఇంత ఈజీగా రాదు. నెక్స్ట్ ఇప్పుడు నీ కాళ్ళు నా ఆశీని బంధించిన గది వైపు ఈ కాళ్ళతోనే కదా నడిచి వెళ్ళింది అంటూ విప్లవ్ రెండు మోకాళ్ళ కింద ఉన్న జాయింట్ల మీద తన కాలుతో బలంగా తొక్కుతాడు. నీస్ మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయాయి. విప్లవ్ నోటి నుండి అరుపు కూడా రావడం లేదు. కేవలం గొంతులో నుండి ఒక భీకారమైన శ్వాస వస్తుంది. ఫైనల్లీ ఈ కాళ్ళు కూడా ఇక కదలవు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నీకు నరకం కనిపించాలి. నీ శరీరం నీకు భారం అవ్వాలి. చెవులు మాత్రం వదిలేసా, ఎందుకో తెలుసా అంటూ ఆయుష్ విప్లవ్ చెవి దగ్గరికి వంగి లో వాయిస్తో, నీ కళ్ళు పోయాయి, నీ చేతులు విరిచేశాను, నీ నడుము విరిచేశాను, కానీ నీ చెవులు మాత్రం సేఫ్గా వదిలేస్తున్నాను. ఎందుకో తెలుసా? ప్రతిరోజు ప్రతి క్షణం ఈ ప్రపంచం నా ఆశీ గురించి నా ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు వినాలి. నా ఆశి నవ్వుతున్న శబ్దం నీ చెవుల్లో మోగాలి. నా బిడ్డ నాన్న అని నన్ను పిలుస్తూ ఉంటే ఆ పిలుపు నీ గుండెల్లో బాణంలాగా గుచ్చుకోవాలి. నువ్వు చూడలేవు, తాకలేవు, కనీసం కదల్లేవు. కానీ నా ఆశ ఎంత హ్యాపీగా ఉందో విని మాత్రం నువ్వు లోపలే రగిలిపోవాలి. ఇది చావడం కంటే భయంకరమైన నరకం విప్లవ్. ఎందుకో కంప్లీట్ అవ్వట్లేదు అనిపిస్తుంది, ఏదో మిస్ అవుతుంది. అదేంటి అని ఆలోచిస్తూ గుర్తొచ్చింది. అన్ని తప్పులకి శిక్షలు ఒక ఎత్తు, కానీ నా బిడ్డని చంపాలని చూసావే, దానికి శిక్ష ఏంటో తెలుసా? నువ్వు బ్రతికున్నంతకాలం ఆ బిడ్డ అనే పేరు వింటే నీకు ఊపిరి ఆడకూడదు అంటూ ఆయుష్ అటు ఇటు చూసి షార్ప్ నైఫ్ని విప్లవ్ హార్ట్ మీద ఆయుష్ ప్రాపర్టీ అని రాస్తున్నట్టుగా లోతుగా కోసాడు. రక్తం ధారాలుగా కారుతూ ఉంది. విప్లవ్ గొంతులో నుంచి కేకలు కూడా రావడం లేదు. కేవలం మరణం కోసం ప్రార్థించే మూలుగులు మాత్రమే వినిపిస్తున్నాయి. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్న విప్లవ్ వైపు చూస్తూ, ఒకటి గుర్తుపెట్టుకో, ఆయుష్ ప్రాణం ఆశీ జోలికి వస్తే ఆ దేవుణ్ణైనా సరే తన ప్రాణాల్ని వదులుకోవాల్సిందే. ఇక నువ్వెంత అని చెప్పి ఆశీ వైపు చూడగా ఆశీ ఏడుస్తూ రక్తంతో తడిచిపోయిన ఆయుష్ని చూసి ఏడుస్తూ వచ్చి హక్ చేసుకుంటూ మొహం మొత్తం ముద్దులు పెడుతూ ఉంటుంది. ఆయుష్ రక్తం మరకలతో నిండిన తన చేతుల్ని పక్కకు పెట్టి వణుకుతూ ఉన్న ఆశని తన గుండెలకి గట్టిగా హత్తుకున్నాడు. ఆయుష్ స్పర్శ తగలగానే ఆశి ఆవేదనంతా ఒక్కసారిగా కన్నీరుగా మారిపోయింది. ఆయుష్ మొహాన్ని తడుముతూ, మీకేం కాలేదు కదా ఆయుష్ గారు అని తన కళ్ళల్లోకి చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఆయుష్ ఆశి నుదుటి మీద ప్రేమగా ముద్దు పెడుతూ, టెన్షన్ అవ్వకు, నాకేం కాలేదు, ఐఎమ్ ఓకే అని తన వెన్ను నిమురుతూ తనను మరింత తనలోకి అదుముకుంటూ ఇన్నాళ్ళు మిస్ అయిన టచ్ను తను అణువణువులో నింపుకుంటూ ఉంటాడు. ఆశి ఏడుస్తూనే,
నాకు తెలుసు ఆయుష్ గారు, మీరు వస్తారని నాకు తెలుసు. కానీ వాడు మన బిడ్డని అంటూ మాట పూర్తి చేయలేక అతని గుండెల్లో ముఖం దాచుకుంటుంది. అక్కడ నేల మీద రక్తపు మడుగుల్లో పడి ఉన్న విప్లవ్ ప్రాణాలతో పోరాడుతూ కళ్ళు కష్టంగా తెరిచి చూశాడు. తనకు అసలేం కనిపించడం లేదు, కానీ తన ఎదురుగా ఇద్దరు హక్ చేసుకున్నట్టు బ్లర్గా లైట్గా కనిపిస్తుంది. వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే తన గుండెల్లో మంటలు మళ్ళీ చెలరేగాయి. చావు దగ్గర పడుతూ ఉన్న తన రాక్షసత్వం మాత్రం చావలేదు. విప్లవ్ విరిగిన చేత్తోనే పక్కనే పడి ఉన్న గన్ని అతి కష్టం మీద అందుకున్నాడు. విప్లవ్ గన్ గురిపెట్టింది సరిగ్గా ఆయుష్ గుండెలకి. ఆయుష్ ఆశీని ఓదారుస్తూ అది గమనించలేదు. కానీ ఆ క్షణం ఆపరేషన్ థియేటర్ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఒక అదృశ్యమైన శక్తి ఆశీను ఆవహించినట్టు ఆమె కళ్ళు ఒక్కసారిగా మారిపోయాయి. ఆశీ కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు, తెగింపు కనిపిస్తుంది. విప్లవ్ ట్రిగ్గర్ నొక్కబోయే ఒక్క సెకండ్ ముందు ఆశి మెరుపు వేగంతో టేబుల్ మీద ఉన్న గన్ని అందుకుంటుంది. అది చూసిన ఆయుష్ షాక్తో ఉండగానే టిష్యూమ్ అంటూ మొదటి బుల్లెట్ విప్లవ్ చేతిని చీల్చుకుంటూ వెళ్ళగానే విప్లవ్ చేతిలోని గన్ కింద పడిపోతుంది. ఆశి ఆవేశంతో ఒక్కో అడుగు విప్లవ్ వైపు వేస్తూ కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉన్న చేతులు వనకకుండా వరుసగా కాల్చడం మొదలు పెడుతుంది. రెండో బుల్లెట్ షూట్ చేస్తూ నా ఆయు జోలికి వస్తావా అంటూ గుండెల్లో షూట్ చేస్తుంది. మూడో బుల్లెట్ నా ఆయుష్ ప్రేమని, నా చెల్లిని ఆయుకి దక్కకుండా వేరు చేయాలనుకుంటున్నావా అని కడుపులో షూట్ చేస్తుంది. నాలుగో బుల్లెట్ నా ఆయుష్ కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించావు అంటూ భుజం మీద. ఐదో బుల్లెట్ షూట్ చేశాక ఆఖరిగా ఆరో బుల్లెట్ ఇది నా ఆయుష్ బిడ్డని చంపేయాలని అనుకున్నందుకు అంటూ ఫోర్ హెడ్ మధ్యలో ఆఖరి బుల్లెట్ విప్లవ్ మెదడుని చీల్చుకుంటూ వెళ్ళింది. విప్లవ్ ఆశీ వైపు నవ్వుతూ కళ్ళు తెరిచి తన ఆఖరి శ్వాస వదిలి తన ప్రాణాన్ని అనంతవాయులో కలిపేశాడు. విప్లవ్ చనిపోయాక గన్ ఆశీ చేతిలో నుండి జారి కింద పడిపోయింది. ఆశి ఒక్కసారిగా మోకాల మీద పడిపోవడం చూసి ఆయుష్ కంగారుగా అండ్ ఆశ్చర్యంగా ఆశీని పట్టుకొని తనని చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆశకి షూట్ చేయడం రాదు. అలాగే ఆ షూట్ చేసిన విధానం, ఆ కళ్ళల్లోని తీవ్రత ఆశీది కాదు. అది తను ప్రాణంగా ప్రేమించిన ఆశికాది. ఆశి కళ్ళు మూసుకొని ఒక్క క్షణం గాల్లోకి చూసి తిరిగి ఆయుష్ వైపు నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఆయుష్ వణుకుతూ ఉన్న గొంతుతో ఆశిక, నేనే ఆయు, నీ ఆశికాను అంటున్న ఆశీని చూసి ఆయుష్ వణుకుతూ ఉన్న చేతులతో ఆశికా మొహాన్ని పట్టుకొని ఆశిక, నిజంగా నువ్వేనా ఇన్నాళ్ళు ఏమైపోయావు ఆశిక, నిన్ను ఎన్నిసార్లు తలుచుకున్నానో తెలుసా అంటూ ఆయుష్ చేతులు ఆశికాను బలంగా చుట్టేశాయి. ఎందుకని ఇన్నాళ్ళు నాకు కనిపించకుండా దాక్కున్నావు? ఆశ కిడ్నాప్ అయ్యాక కూడా తనని ఎందుకు సేవ్ చేయలేకపోయావు? ఆశిక ఆయుష్ నుండి దూరం జరుగుతూ, సేవ్ చేసే ఛాన్స్ ఉంటే ఇప్పటి వరకు నా చెల్లిని కాపాడుకున్నా ఉంటానా ఆయు? ఆశిక ఆయుష్ మొహాన్ని తన రెండు చేతుల్లోకి పట్టుకొని కళ్ళ నిండా నీళ్లతో చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. నన్ను ఎటూ కదలకుండా గ్లాస్ బాటిల్లో చుట్టూ దైవశక్తి కట్టేసిన తాయితులతో బంధించి లాక్ చేశారు అనగానే ఆయుష్ షాక్ అవుతూ ఆశిక వైపు చూస్తాడు. లాక్ చేయడం ఏంటి ఆశిక? ఏమంటున్నావు నువ్వు? ఎవరు నిన్ను అలా బంధించింది? ఆయన మీ కుటుంబానికి చాలా ఆప్తుడాయు. అంతేకాదు ఆ స్వామి చాలా శక్తివంతుడు. నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ శాంతించలేదు. నా చెల్లి ఒంటరిదైపోతుందేమో అనే బాధ, నిన్ను వదిలి వెళ్ళలేనన్న ఆవేదన నన్ను ఒక ప్రేతాత్మలాగా మార్చేశాయి. ఆ స్థితిలో నేను ఆశి చుట్టూ తిరుగుతూ ఉంటే నాలోని నెగటివ్ ఎనర్జీ వల్ల ఆశీకి ప్రాణాపాయం కలుగుతుందని ఆ స్వామి గ్రహించారు. అందుకే నా ఆత్మను ఒక పవిత్రమైన కలశంలో బంధించి చుట్టూ మంత్రించిన తాయితులతో సీల్ చేసి తన తపస్సు శక్తులతో లాక్ చేశారు. ఆయుష్ కళ్ళు పెద్దవి చేసి వింటూ ఉన్నాడు. ఆశికాను ఇన్నాళ్ళుగా బందీగా చేశారు అని తెలియగాని అతని రక్తం మరిగిపోతుంది. అంటే ఆ స్వామి నిన్ను ఇన్నాళ్ళుగా బంధించారా? బట్ వై ఆశిక? నీ ప్రేమ నాకు హాని చేస్తుందని ఆయన ఎలా అనుకుంటారు? ఆశిక ఆయుష్ చేతుల్ని గట్టిగా పట్టుకొని, ఆయన చేసింది మన మంచికే ఆయు. ఆత్మగా నేను నీతోనే ఉంటే నా మీద శక్తులు ప్రయోగించి నన్ను వాడుకునే మంత్రగాలు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు విప్లవ్ ఆశను ఇక్కడికి తీసుకొచ్చి తన ప్రాణాలతో ఆడుకుంటూ ఉంటే
నా ఆత్మ ఆ కలశంలో ఉండి విలవిలలాడిపోయింది. నా చెల్లి ఆర్తనాదం ఆ స్వామిని కదిలించింది. అందుకే ఆయనే స్వయంగా నన్ను దాచిపెట్టిన ప్లేస్కి వచ్చి, వెళ్ళు ఆశిక, నీ ఆయుష్ కోసం, నీ రక్తం కోసం ఆఖరి పోరాటం చెయ్యి అని ఆయనే ఆ బంధనాన్ని తెరిచి నన్ను పంపించారు. ఫైనలీ విప్లవ్ చనిపోయాడు. ఇక ఆయుష్ని ఆశీని విడదీయడానికి ఇంకెవ్వరూ లేరు, రారు కూడా కదా. సో ఆశిక కూడా బయటకు వచ్చేసింది. చూద్దాం, ఇంకంతా హ్యాపీ మూమెంట్స్ అని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.